హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మన ప్యాషన్. ఈరోజు మన రివ్యూ అయిపోయే సినిమా సుందరం మాస్టర్, స్టారింగ్ ఆర్ వెరీ ఓన్ వైవా హర్ష ఇన్ ద లీడ్ రోల్. రివ్యూ స్టార్ట్ చేసే ముందు వైవా హర్ష, వాట్ అ స్టోరీ మ్యాన్. ఒక యూట్యూబ్ వీడియోతో స్టార్ట్ అయ్యి లుక్ వేర్ హీ హెస్ రీచ్డ్. హ్యాట్స్ ఆఫ్ బడీ, యూ రియలీ ఆర్ అన్ ఇన్స్పిరేషన్ టు మెనీ పీపుల్. మరి ఇలాంటి వాళ్ళలో ముందుగా మనకు గుర్తొచ్చే పేర్లు ఏంట్రా అంటే చిరంజీవి గారు అండ్ రవితేజ గారు. అండ్ ఎస్, రవితేజ గారు ఈ సినిమాకు ప్రొడ్యూసర్. థ్యాంక్ యూ మాస్ మహారాజా ఫర్ స్టార్టింగ్ దిస్. అండ్ నేను ఎక్కడో ఇంటర్వ్యూలోనే ఎక్కడో విన్నాను భయ్య, ఎవరైనా సరే నా ప్రొడక్షన్ స్టూడియోకి రావచ్చు, ఎవరైనా సరే యాక్టింగ్ నా ప్రొడక్షన్ హౌస్లో చేయొచ్చు అని చెప్పారు, విచ్ ఇస్ అన్ అమేజింగ్ స్టెప్. ఇంకా మంచి టాలెంట్ రావాలి అండ్ ఎవరు కూడా ఆయన పడినట్టు ఇబ్బందులు పడకూడదు అన్న ఆలోచనకి హ్యాట్స్ ఆఫ్ రవణ. ఇంకా రివ్యూలోకి వచ్చేద్దాం భయ్య. మనం చాలా సినిమాల్లో చూసిన కథే అయినా సరే సెటప్ అండ్ ఆల్ మార్చి బాగా తీశారు. ఫస్ట్ హాఫ్ అంతా రొటీన్ నార్మల్ ట్రాక్లో పోతూ ఉంటుంది. హర్ష ఒక స్వార్థపరుడు, ప్రతి దాంట్లో నాకేంటి అని చూసే వ్యక్తి. ఆర్ట్ వర్క్, ఒక ఊరు కొండల్లో ఉండే ఊరు, దాన్ని డిజైన్ చేయడం కానీ దాన్ని చూపించడం కానీ, అండ్ వాళ్ళకి ఒక ఫన్నీ స్టోరీ పెట్టారు భయ్య, విచ్ బ్రహ్మి గారు వాయిస్ ఇచ్చారు అండ్ ఆ వాయిస్ని చాలా బాగా యూజ్ చేసుకున్నారు. ఫస్ట్ హాఫ్ ఎండింగ్లో ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది, మనల్ని ఆలోచనలోకి పడేస్తుంది భయ్య. ఆ తర్వాత స్టోరీని కూడా బాగా నడిపారు సెకండ్ హాఫ్ అంతా. కొంతమందికి కొంచెం ప్రీచి అనిపించవచ్చు, బట్ నాకైతే కొన్ని బాగా రాసుకున్న సీన్స్ వల్ల భలే కనెక్ట్ అయ్యాను నేను సినిమాకి. ఎస్పెషలీ నేతన్న అని ఊర్లో ఒక బట్టలు నేసే అతను ఉంటాడు, అతను చనిపోయినప్పుడు ఉండే సీన్ భయ అమేజింగ్, చాలా బాగా రాసుకున్నారు అండ్ బాగా వర్కౌట్ అయింది నాకైతే. ఆల్సో హర్ష మూవీలో ఉన్న వెరీ మైన్యూట్ డిస్ప్యూట్ ఒకటి ఉంటుంది, దాన్ని హ్యాండిల్ చేసిన తీరు నాకు బాగా నచ్చింది. యాక్టింగ్ వైజ్ క్యాస్ట్ మొత్తం కూడా వాళ్ళ క్యారెక్టర్స్ని వాళ్ళు బాగా డెలివర్ చేశారు. ఇట్ వర్క్ టు ద పాయింట్. డైరెక్టర్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ డెఫినెట్గా నీడ్స్ అ మెన్షన్. ఇట్ వాస్ గుడ్ వర్క్. మ్యూజిక్ అంత గుర్తుండిపోయేది ఏం కాదు భయ్య. సో నా లెక్కలో అయితే ఈ వీకెండ్ చూడదగ్గ సినిమానే. అవసరానికి ఆశకి మధ్య తేడాని తెలిపే ఈ సినిమా నేనైతే థియేటర్లో చూశాను, నాకు నచ్చింది కూడా. దాట్స్ ఇట్ ఫర్ ది రివ్యూ గైస్. థ్యాంక్ యూ ఆల్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన ప్యాషన్.